చెల్లి తన బిడ్డ మాట విని సాయం చేస్తానని చెబుతుంది. ఆ వెంటనే ఆమె బిడ్డ ఆమె శరీరంలోకి ప్రవేశిస్తాడు. దీనితో ఒకే శరీరంలో 2 ఆత్మలు ఉండటం మొదలవుతుంది. మరోవైపు డ్రాగన్ చక్రవర్తి తన మనవళ్లని కలవడానికి భూలోకానికి వస్తూ ఉంటాడు. వచ్చే దారిలో అతనికి ఏదో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్లు అనిపిస్తుంది. కాని మనవళ్లని చూడాలనే ఉత్సాహంలో అతను దానిని పెద్దగా పట్టించుకోడు. ఇక డ్రాగన్ కింగ్ విషయానికి వస్తే అతను హీరోయిన్ కోసం కొన్ని ప్రత్యేకమైన మూలికలు తీసుకురావడానికి వెళ్లి ఉంటాడు. అతను తిరిగి వచ్చేసరికి ఇంట్లో హీరోయిన్ కాని పిల్లలు కాని ఉండరు. అక్కడ పడి ఉన్న ఒక ఉత్తరం చూశాక చెల్లి వాళ్లని తీసుకువెళ్ళిందని డ్రాగన్ కింగ్ కు అర్థమవుతుంది. మరోవైపు చెల్లి తన బిడ్డ శక్తులతో హీరోయిన్ను ఆమె పిల్లలను బంధించి ఉంచుతుంది. చుట్టుపక్కల గ్రామస్తులందర్నీ పిలిచి హీరోయిన్ ఒక మంత్రగత్తె, ఆమె భర్త రాక్షసుడు, వీళ్ల వల్ల మనందరికీ ప్రమాదం, అందుకే వీళ్లను చంపేయాలి అని నమ్మిస్తుంది. ప్రజలు కూడా ఆమె మాటలు నమ్మి అదే నిజమైతే నువ్వే వీళ్లను ఉరితీయి అని ఆదేశిస్తారు. ఆమె కోరుకున్నది కూడా ఇదే కాబట్టి వెంటనే తన మాయాశక్తితో ఒక కత్తిని తెచ్చుకుంటుంది. ఇదంతా చూస్తున్న హీరోయిన్, నా పిల్లల్ని వదిలేయ్, నీకు పగ ఉంటే నన్ను చంపు అని బ్రతిమాలుతుంది. కాని చెల్లి, ఇప్పుడు నాకు నీ మీద మాత్రమే కాదు నీ పిల్లల మీద కూడా అసహ్యం వేస్తోంది అని అంటుంది. అప్పుడే ఆమెలో ఉన్న బిడ్డ ఆత్మ, త్వరగా వీళ్లను చంపేయ్, వీళ్లలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని తిని నేను ఇంకా బలవంతుడిని అవుతాను అని చెబుతాడు. చెల్లి వాళ్లను చంపడానికి ముందుకు వెళ్లి మొదట చిన్నపిల్లలపై దాడి చేస్తుంది. కాని సరిగ్గా అదే సమయంలో డ్రాగన్ కింగ్ వచ్చి తన పిల్లలను కాపాడుకుంటాడు. డ్రాగన్ కింగ్ దెబ్బకు చెల్లి దూరంగా పడిపోతుంది. ఆమె నోటి వెంట రక్తం వస్తుంది. అది చూసి ఆమె తల్లిదండ్రులు కంగారుగా ఆమె దగ్గరకు వెళ్తారు. డ్రాగన్ కింగ్ తన భార్యాపిల్లలను కాపాడుకున్నా చుట్టూ ఉన్న జనం మళ్లీ అతడిని చుట్టుముడతారు. అతను తన కుటుంబ సభ్యులను పక్కకు ఉండమని చెప్పి ప్రజలతో పోరాడటానికి సిద్ధమవుతాడు. సరిగ్గా అప్పుడే వెనుక నుండి హీరోయిన్ కత్తితో డ్రాగన్ కింగ్ను పొడుస్తుంది. చెల్లి చేసిన మాయ వల్ల హీరోయిన్ తన తెలివి కోల్పోయి అలా చేస్తుంది. మంత్రం ప్రభావం తగ్గగానే తను చేసిన పనికి హీరోయిన్ ఏడుస్తూ క్షమాపణ అడుగుతుంది. కాని డ్రాగన్ కింగ్ అప్పటికే తీవ్రంగా గాయపడతాడు. నువ్వు పిల్లల్ని తీసుకుని ఇక్కడ్నుంచి వెళ్ళిపో, వీళ్లని నేను చూసుకుంటాను అని అతను చెబుతాడు. కాని హీరోయిన్ అతడిని వదిలి వెళ్లడానికి నిరాకరిస్తుంది. మరి ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్ లో పార్ట్ 14 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.